హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ తులసి అండ్ స్వాతి బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కలాకండ్ స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ కలాకండ్ స్వీట్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. బయట కొనుక్కోకుండా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో పాలు పోసుకోవాలి. పాలని బాగా మరగనివ్వండి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. పాలు కొంచెం మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోండి. పాడైన పాలతో స్వీట్ చేసుకోవడం కన్నా బాగున్న పాలతో స్వీట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, కొంచెం పాలు ఇరుగుతున్నాయి. కింద అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఈ స్వీట్ గురించి నాకు తెలిసిన 2 ముక్కలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. 1947లో మన ఇండియన్సే దీన్ని కనిపెట్టారు. ఇలా నేను చెప్పగానే మీ మనసులో ఒక డైలాగ్ రైజ్ అయి ఉంటుంది కదా, ఎవరు కనిపెడితే ఏంటమ్మా మాకు, తినడానికి టేస్టీగా ఉందా లేదా అనేగా మీ డైలాగు. నాకు అర్థమైంది. అంతేగా సరేలేండి, ఎన్నెన్నో అనుకుంటాం. ఫైనల్గా అయితే ఈ స్వీట్ ప్రిపేర్ చేసిన వాడికైతే దండం పెట్టాలి. ఎంత ఓపికగా చేసి ఉంటాడో అప్పట్లో. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా స్వీట్ కావాలంటే యాడ్ చేసుకోండి. కొంచెం యాలక్కాయ పొడి వేసుకోండి. ఇదేంటి నల్లగా ఉంది, మిరియాల పొడి అనుకోకండి, అది యాలక్కాయ పొడే. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. అంతే, ఫైనల్గా యమ్మీ స్వీట్ రెడీ. ఏదైనా ఒక బాక్స్లో కానీ ప్లేట్లో కానీ వేసేసుకోండి. పైన నట్స్ యాడ్ చేసుకోండి. కాసేపు ఆరనివ్వండి. ఆరనివ్వకుండా కట్ చేయమాకండి, పీసెస్గా రావు.